మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము 74వ కీర్తన 12వ వచనం. దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయనే, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరాన్ని పాడు చేయబోతున్నారని వేదన పడుతున్నటువంటి ఆసాపు రాసిన కీర్తన ఇది. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు. దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే రక్షణ కలగజేయవాడు యెహోవాయే. పురాతన కాలము మొదలుకొని ఇప్పటి వరకు కూడా అపవాది దేవుని మందిరం మీద దాడి చేస్తూనే ఉన్నాడు. ఈనాడు సంఘం మీద కూడా నిత్యము దాడి చేస్తూనే ఉన్నాడు. అయినా దేవుడు తన బాహుబలముతో సంఘాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే క్రీస్తు సంఘంలో చేర్చబడి క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తారో వారికి మహారక్షణ కలగజేయవాడు దేవుడైన యెహోవాయే. సంఘాన్ని హింసించడం అంటే క్రీస్తుని హింసించడమే. క్రీస్తు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. క్రీస్తును దాటి సాతాను మనల్ని దాడి చేయలేడు. ఆయన మహారక్షణ కలగజేయవాడై ఉన్నాడు. దుష్టుడు ఎంత విస్తరించినా, ఎంత చెలరేగినా పైచేయి మన దేవుడైన యెహోవాదే. ఎందుకంటే దేవుడు తన బలము చేత సముద్రమును పాయలుగా చేస్తాడు. నిత్యము ప్రవహించు నదులను కూడా ఇంకిపోచేయగలడు. సూర్యచంద్రులను నిర్మించి పగలు రాత్రిని కలగజేసిన వాడు ఆయనే. వేసవి కాలమును చలికాలమును కలగజేసి భూమిని సరిహద్దులను నియమించిన వాడు ఆయన. అంత గొప్ప దేవుడైన యెహోవాను నీ రాజుగా, నిన్ను పరిపాలించువానిగా నీవు చేర్చుకున్నావా? ఆయన యందు విశ్వాసముంచు, విధేయత చూపు, ఆయన పరిపాలనలో నీవుండు. అట్టి భాగ్యము ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆకాశ మహాకాశములు పట్టుజాలని మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. సాతాను ఈ లోకములో ఎంతో హెచ్చింపబడుతున్నట్లు కనబడుతున్నా వాడు కాలుజారు చోటనే ఉన్నాడు ప్రభువా. మరి నా తండ్రి, నీ ప్రియబిడలకు, ఈ లోకంలోని నీ ప్రియబిడలకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి మహారక్షణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఏమిచ్చినా ఈ విషయంలో మీ రుణం మీరు తీర్చుకోలేం ప్రభువా. నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప. ఇది మొదలుకొని నా ప్రభువా, నిరంతరము కృతజ్ఞతాస్తుతులతో నేను ఆరాధించడం మాకు నేర్పించండి. అంధకార దురాత్మ శక్తుల నుంచి మాకు రక్షణ దయచేయండి. క్రీస్తు విరోధుల నుంచి మాకు భద్రత దయచేయండి. ఈ వాక్యం వింటున్న వారిలో ఏ ఒక్కరు నరకపాత్రులు కాకుండా ప్రతి ఒక్కరికి మారు మనసును, రక్షణను దయచేయండి. విత్తబడిన వాక్యం మా ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఫలింపచేయండి. నీ రాకడ వరకు నమ్మకంగా మా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.